కీర్తనలు 46 అధ్యాయము ప్రారంభ వచనము. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశము దేవుడు మనకి ఉన్నాడు అంతే చాలు అనే అనుభవం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనమందరము కూడా చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం. భవిష్యత్తును గురించిన భయము, బిడ్డల గురించిన భయము, అలాగే అనారోగ్య పరిస్థితుల గురించి భయము, ఆర్థికపరమైన విషయాల గురించి భయము. ఏదో ఒక విషయంలో ప్రతి మనిషి భయంతో ప్రయాణము చేయుచున్నవాడుగానే ఉన్నాడు. ఆ భయంతో అతడు నెమ్మది లేకోకుండా జీవనము కొనసాగించుచున్నవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడను నేను. మనుషులు నిన్ను విడిచిపోవచ్చు, నేను మాత్రం నిన్ను విడవనంటున్నవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన చెప్పేది ఒక మాట కాదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఆడి తప్పేవాడు కాదు. యుగ సమాప్తి వరకు మనతో పాటు తోడై ఉంటాడు. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరలను నా కృప నిన్ను వీడిపోదు అని దేవుడు వాగ్దానం చేసిన వాడుగా ఉన్నా. చూడు నా అరచేతులను చెక్కుకున్నాను అంటున్నా. అందుకే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అన్న అభయం ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో, వారు ఎవరైతే భయం అనే అనుభవం కలిగిన వారు ఉంటారో, ఆ భయాలు వారి జీవితంలో భయాలే. కానీ ఆ భయాలన్నీ కూడా ఏమైపోతాయి అంటే బలహీనమైపోతాయి. కొన్ని భయాలు ఉంటాయి, మనల్ని కృంగదీసే భయాలు, ముందుకు వెళ్ళలేని భయాలు, ఏమీ చేయలేని భయాలు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు గనక మనకి తోడుగా ఉన్నట్లయితే మన భయము ఎంత పెద్దదైనా కూడా మన భయము కంటే ఆయన చాలా పెద్దవాడు. మన సమస్య ఎంత భారమైనా కూడా మనం ఆరాధించిన దేవుడు అంతటి బలవంతుడైన దేవుడు. ఈరోజు మనం ఆరాధించిన దేవుని యొక్క శక్తి ఏంటో మనం చూడాలి. ప్రపంచమంతా కూడా కదిలిపోతాయి, పరిస్థితులు కదిలిపోతాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఇక్కడ భయము గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే మనకున్న భయాలు ఉంటాయి, ఆ భయాలు బలహీనమవుతాయి. ఎందుకంటే రాత్రిపూట మనం ప్రయాణం చేసే సమయంలో కానీ, ఇంట్లో రాత్రి అయిన సమయంలో కానీ బిడ్డ చీకటిని బట్టి భయపడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ ఆ తండ్రి యొక్క చేతిని పట్టుకున్నాడో, ఆ తండ్రి ఆ బిడ్డను చేతిని పట్టుకున్నాడో, పరిస్థితులు ఏమీ మారలా, వెలుగేమీ రాలా. కానీ ఆ తండ్రి యొక్క అభయహస్తం ఏం చేస్తుందంటే ఆ బిడ్డలో ఉన్న భయాన్ని పారదోలింది. అలాగే దేవుని యొక్క సహవాసం నీతో ఉన్నట్లయితే, దేవుని తోడు నీతో ఉన్నట్లయితే, ఆ తోడు ఏం చేస్తుందంటే నీలో ఉన్న భయాల్ని బలహీనము చేయునుగాక. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మన భవిష్యత్తును గురించి ఆయన తెలిసిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎందుకు భయము అంటే, మన భవిష్యత్తు ఏమైపోతుందని, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందేమని, మన కెరీర్ ఏమైపోతుందేమని. ఈ సంవత్సరం గింజ వేసాం, ఈ గింజ ఎంతవరకు పండుతుందో, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంతవరకు లాభాలు గడిస్తామో, కుటుంబాన్ని పోషిస్తామో అన్న భవిష్యత్ భారం. ఈ ఇంటి నిమిత్తం చేసిన అప్పు ఎప్పుడు తీరుతుందో అన్న భవిష్యత్ భారం. ఇదిగో ఈ భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది వచ్చింది, ఇక వీరు కలుస్తారో లేరో అని తల్లిదండ్రుల యొక్క ఆ బిడ్డల గురించి భవిష్యత్ భారం అనేది కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే నీవు నేను కూడా రేపటిని ఎరగని వారంగా ఉన్నాం, కానీ దేవుడు రేపటిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మనం రేపటిని ఎరగకపోవడం వలన మనలో ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు నీ యొక్క రేపటిని, నీ భవిష్యత్తును ఆయన చూచిన వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు క్షణమాత్రం నుండి సులకన శ్రమ నిమిత్తము నువ్వు ఆందోళన పడుచున్నా, కానీ దేవుడు మన కొరకు ఒక బహుమానాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన నీ భవిష్యత్తును ఎరిగిన వాడుగా ఉన్నాడు. మరలా నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మన భవిష్యత్తును ఎరిగినవాడు. కానీ మనమైతే మన భవిష్యత్తు గురించి మనము భయపడేవారుగా ఉంటాం. ఒక కుమ్మరి పాత్ర పైన కుండను తయారు చేస్తాడు. ఆ మట్టిని అనేకమైన శ్రమల అనుభవం గుండా ఆ మట్టిని సారెపై నిలబెడుతూ ఉంటాడు. ఆ సారెపై నిలబెట్టడానికి మట్టి ఎన్నో రకాలైన శ్రమలనే అనుభవాలు, తొక్కుడనే అనుభవాలు, రంపపు కోత అనే అనుభవాలు, అదేవిధంగా చాలా రకాలుగా ముద్ద వేయబడుట, కొట్టబడుట అనే అనుభవాల్లో నుంచి సారెపైకి వేయబడుతుంది. ఈ మట్టి అనుకుంటుంది, నా జీవితంలో ఎందుకు నాకు ఈ శ్రమ? అయితే మన జీవితంలో కూడా ఇదే అనుభవము. మనము కూడా సారేపై ఉన్న ఆ యొక్క మంటి వంటి వారముగా ఉన్నాం.
దేవుడు మనల్ని తయారు చేసి ఏదో ఒక విలువైన పాత్రగాను, అర్హమైన పాత్రగాను, ఉపయోగపడే పాత్రగాను దేవుడు మనల్ని చేయాలనుకుంటున్న వాడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్న వారుగా ఉన్నామంటే, రేపటిని గురించి తెలియక ఈరోజు పడే క్షణమాత్రం ఉండు చులకన శ్రమను బట్టి భయపడచ్చు అన్నవారుగా ఉన్నాం. దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఈ శ్రమలు నేనేం చేస్తున్నాయి అంటే ఒక రూపాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. ఈ శ్రమల వల్లనే నేను కావలసిన రూపాన్ని నీలోంచి నేను తయారు చేసుకుంటున్నా అంటున్నాడు. సారీపై ఉన్న ఆ మట్టికి దేవుడు ఒక చక్కటి రూపాన్ని, ఒక పాత్రగాను, యజమాని ఇంట్లో వాడబడే అర్హమైన పాత్రగా దేవుడు ఏ విధంగా అయితే కుమ్మరి చేసిన వాడుకున్నాడో, ఈరోజు నీవు మట్టి రూపమే, కానీ దేవుడు అనేకమైన శ్రమల అనుభవాలు గుండా నిన్నేం చేస్తాడంటే భవిష్యత్తులో ఉపయోగపడే పాత్రగా దేవుడు నిన్ను చేయునుగాక. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అంటే ఆయన మనల్ని నడిపించువాడుగా ఉంటాడు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక భయము ఏమిటో తెలుసా? నేను ఒంటరిని అనే భయము. ఈ ఒంటరి అనే భావన ఏం చేస్తుందంటే, మన చుట్టూ ఉన్నవారు ఎంతమంది ఉన్నా కూడా నాకెవరూ సహాయం చేయరు, నాకెవరు అండగా ఉండరు అన్న భావన వారిలో ఉంటుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, వారికి వారే ఇక మేము మా స్థితి ఇంతే, మా బ్రతుకు ఇంతే అని ఆలోచన చేసుకుని ఒక అడుగు కూడా ముందుకు వేయలేని నిస్సహాయకరమైన పరిస్థితి వస్తుంది. అంటే ఒంటరి అనే అనుభవం ఏం చేస్తుందంటే ఎప్పుడూ కూడా మనల్ని బలహీనం చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. ఈ దేవుని యొక్క వాక్యము భయపడవద్దు అంటున్న వాడుగా ఉన్నాడు. యెహోవా ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయమొందకము. చాలు, భయపడకము, విస్మయమొందకము అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఒంటరి అనే అనుభవము. బైబిల్ గ్రంథంలో దానియేలు భక్తి చేసే విషయంలో ఒంటరే, ప్రార్థన చేసే విషయంలో ఒంటరే, దేవుని కొరకు నిలబడే విషయంలో ఒంటరే. అట్లాగే దేవుని నిమిత్తము శ్రమ నింద అనుభవించి చెరసాల్లో వెళ్ళే నిమిత్తము కూడా ఒంటరే. ఈరోజు మన జీవితంలో నాకే ఎందుకు ఈ శ్రమలు అని మీరు అనుకుంటూ ఉంటా. దానియేలు మనం చూసుకున్నట్లయితే ఆహార విషయంలో ప్రతిష్ఠ తీసుకున్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. అట్లాగే ప్రార్థన చేసే విషయంలో కూడా ఒంటరిగానే ఉన్నాడు. రాజు శాసనం పెడితే ఆ శాసనాన్ని ఉల్లంఘించి యథావిధిగా తాను ప్రార్థన చేసే విషయంలో కూడా ఒంటరిగానే కనబడుచున్నాడు. అంటే ఇక్కడ తన జీవితంలో భయం అనేది ఉన్నది. భయం అనేది ఉన్నదా కూడా దావీదు దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. అయితే ఏం జరిగింది? దేవుని మీద ఆధారపడిన దావీదు కూడా దానియేలు కూడా సింహాల బోనులోకి వెళ్ళవలసి వచ్చింది. సింహాల బోనులోకి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడా లేడా అంటే ఖచ్చితంగా దేవుడు అతనికి తోడై ఉన్నా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఒంటరి అని జనులైన వారు అనుకుంటున్నారు. దానియేలు దేవుడు నాకు తోడై ఉన్నాడు, అందుకే సింహాల నోళ్ళు మోయించబడ్డాయి అనే అనుభవం ఇక్కడ కనబడుతుంది. నీ జీవితంలో కూడా సింహాల గుహ అనే అనుభవం ఏం చేస్తుందంటే నేను ఒంటరిని చేస్తుంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో సింహాల గుహ అనేది రావచ్చు, కానీ ఆ గుహలో కూడా నేను నీతో పాటు ఉంటానంటున్నాడు. హల్లెలూయా. మనము దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒంటరి అన్న భయం వద్దు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనము బలహీనులు అన్న భయం మాత్రం మనకి ఉండకూడదు. ఎందుకంటే యెషయా రాసిన గ్రంథము 40 అధ్యాయము 29వ వచనంలో చూసుకున్నట్లయితే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. చాలండి, ఇక్కడ మన బలము అనేది తరిగిపోతుంది, మన మనస్సు అనేది విరిగిపోతుంది. దేహము మనస్సు అనే అనుభవాలు ఏమైపోతున్నాయి అంటే బలహీనము అవుచూ ఉన్నాయి. మరలా చెప్తున్నాను, నీ జీవితంలో ఏ మనస్సు కలిగిన గాయాన్ని బట్టి నువ్వు బలహీనుడయ్యావో, ఏ పరిస్థితిని బట్టి నీవు బలహీనుడైన వాడుగా ఉన్నావో, దేవుని యొక్క వాక్యము సూటుగా నీతో చెప్తుంది. సొమ్మసిల్లిన వానికి శక్తినిచ్చేవాడే, బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఏలియా ఎంత రోషము కలిగి పరిచర్య చేశాడు. ఏలియా ఎంత రోషం కలిగి ఆ యొక్క బయలు ప్రవక్తలు ఎదుట అతడు నిలబడిన వాడుగా ఉన్నాడు. ఆ రోజు ఆకాశం నుంచి ఏలియా అగ్ని దింపలేదా? ఎంత గొప్ప భయంకరమైన కార్యము దేవుని కొరకు రోషం కలిగి చేసిన వాడుకున్నాడు. అంతటి రోషం కలిగిన ఏలియానే భయపడి బద్రీ చెట్టు కిందకు వచ్చి కూర్చున్నవాడుగా ఉన్నాడు.
అంటే మనము మన జీవితంలో కూడా ఎంత రోషం కలిగి ముందుకెళ్ళినా, ఎంత బలం కలిగి ఎన్ని పనులు చేస్తున్నా, ఒకరోజు మన జీవితంలో ఏ అనుభవం వస్తుందంటే బద్రీ చెట్టు అనే అనుభవం వస్తుంది. ఇది ఎంత ఇబ్బందికరమైన అనుభవం అంటే, ఈ బద్రీ చెట్టు కింద నీ రోషం కలిగిన సేవ అంతా పక్కన పడిపోతుంది. ఈ బద్రీ చెట్టు కింద దేవుని కొరకు నువ్వు ఎంత నిలబడ్డావు అనేది పక్కపోతుంది. ఈ బద్రీ చెట్టు కింద నువ్వు ఎంత బలహీనుడవో నీ నోటెంట నువ్వే చెప్పుకుంటూ ఉంటావు. ఈ బద్రీ చెట్టు కింద నువ్వు చేసింది చాలు, ఇక ఇంత మటుకు చాలు అన్న నోటి మాటలు నీ నోటి వెంట ఏమవుతాయి అంటే పలకబడుచు ఉంటాయి. బద్రీ చెట్టు చాలా ప్రమాదకరమైనది. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో బద్రీ చెట్టు ఉంటుంది. ఆ బద్రీ చెట్టు దగ్గర నేను ఒంటరిని అని అనుభవం వస్తుంది, నేను బలహీనుడు అని అనుభవం వస్తుంది. చేసిన పనులను బట్టి కాకుండా జరుగుతున్న పనులు బట్టి నీలో నిస్సహాయత అని అనుభవం వస్తుంది. ఇంత మట్టుకు చాలు అనే పరిస్థితి వస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏలియాను దేవుడు బలపరిచిన వాడుగా ఉన్నాడు. శక్తికి మించిన ప్రయాణంలో ఏలియాని నడిపించిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంత మట్టుకు చాలంటున్నా. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నావా, దేవుడు నీకు తోడుగా ఉన్నా. నీకు భవిష్యత్తు గురించి భయంగా ఉందా, దేవుడు నీకు తోడుగా ఉన్నా. నువ్వు బలహీనుడిగా ఉన్నావా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. ఇంకొంచెం మనము ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథంలో దేవుడు మన పక్షంగా పోరాడేవాడిగా ఉన్నాడు. 14వ అధ్యాయం 14వ వచనం నిర్గమాకాండము. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయము, ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పిన. చూడండి, ఎన్నోసార్లు మనము సమస్యలతో యుద్ధం చేస్తూ ఉంటాం. యెహోషాపాతు రాజు పక్షంగా 3 దేశాల రాజులు ఏం చేశారంటే యుద్ధం చేయడానికి వచ్చిన వారుగా ఉన్నారు. అతనికి వ్యతిరేకంగా నిలబడిన వారుగా కనబడుచున్నారు. యెహోషాపాతు రాజుకు పక్షంగా వారు నిలబడిన వారుగా ఉన్నారు వ్యతిరేకంగా. అయితే యెహోషాపాతు దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము సమస్యలతో యుద్ధాలు చేయడము ఎన్నో సందర్భాల్లో చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఓరకనే నిలబడండి. మీరు యుద్ధం చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ మీకంటే ముందుగా నేను మీ పక్షంగా నేనేం చేస్తాను అంటే యుద్ధము చేస్తాను అని దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ వాక్య భాగం చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తా. అక్కడున్న వారందరూ కూడా ఊరకు నిలబడి దేవునికి ఆరాధించిన వారుగా ఉన్నా. వారు ఏ కత్తి పట్టలేదు, ఏ డాలు దూయలేదు. కానీ దేవుని యొక్క దక్షిణ హస్తము ఇశ్రాయేలు జనాంగం పక్షంగా ఉండి దేవుడు వారి పక్షంగా ఏం జరిగించాడంటే యుద్ధాన్ని జరిగించిన వాడుగా ఉన్నా. దేవుడు మనకు తోడై ఉన్నాడు, అంతే చాలు. ఆయన ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ యుద్ధములు దేవుడు జరిగించునుగాక, నీ యుద్ధము యెహోవాయగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ యుద్ధంలో నువ్వు పాల్గొంటున్న వాడుగా ఉన్నావో ఆ యుద్ధంలో దేవుడు నీకు తోడయుండునుగాక. ఇంకొంచెము మనము లోతుగా వెళదాం. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. లోకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు, ఆమెతో చెప్పాను. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే నీ జీవితంలో ఏవి అసాధ్యాలుగా కనబడుతున్నాయో దేవుడు ఏం చేస్తారంటే వాటిని సమస్తమును సాధ్యపరిచేవాడుగా ఉంటాడు. మన జీవితంలో కొన్ని అసాధ్యాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. డబ్బుకు సంబంధించిన పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు, ఆరోగ్యపరమైన పరిస్థితులు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఏది ఏమైనా కూడా నీ జీవితంలో కొన్ని అసాధ్యాలు అనేవి ఖచ్చితంగా దేవుడు పెడతాడు. కానీ దేవుని నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే ఎలిజబెత్ యొక్క జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. అసాధ్యం అనుకుంటున్న 2 దంపతుల విషయంలో యోహాను అనే సంతానం దేవుడు దయచేశాడు కదా. కన్య అయిన మరి యొక్క గర్భంలో దేవుడు లోక రక్షకుడిగా ఉదయించిన వాడుగా ఉన్నాడు కదా. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏది అసాధ్యము అని అనుకుంటున్న వాడుగా ఉన్నావో అసాధ్యాలన్నీ కూడా సాధ్యపడుతూ ఉంటాయి. ఒక సహోదరి దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాలు వివాహం జరిగించబడి దాదాపు ఒక 10 సంవత్సరాలు జరిగించబడుతుంది. లేటు మ్యారేజ్ అయింది. అయితే 10 సంవత్సరాలు బట్టి గర్భఫలము కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గర్భఫలం రాలేదేమో, లేట్ మ్యారేజ్ అయింది కదా, గర్భఫలం రాదేమో అని అందరూ అనుకుంటున్న వారుగా ఉన్నారు. ఎన్నోసార్లు తల్లి ప్రార్థన చేయమని వచ్చేది, మేము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు వారింటికి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తున్న మాట, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం,
దేవుడు నాకు చెప్పాడు నా బిడ్డకి ఒక బిడ్డ ఇస్తాడని. ఆ నమ్మకంతో నేను ప్రయాణం చేస్తున్నానన్నా. కానీ ఆమె చెప్పిన మాటలకి, జరుగుతున్న అనుభవాలకి ఏమీ ప్రయోజనము, ఆ యొక్క సూచన ఏమీ కనపడ్డంలా. ఎన్నో రోజులుగా అట్లాగే ఉన్నారు. ఒకరోజు ఉండి పట్టలేక అడిగా, అక్కగారు మరి అక్కనే ఎక్కడికైనా చూపెడుతున్నారా లేదా అని అంటూ ఉంటే, అల్లుడు గారు ఎక్కడికి తీసుకువెళ్ళటం లేదయ్యా, మేము తీసుకువెళ్తానంటే వద్దంటున్నాడు అని అంటున్నా. అదేమిటక్క, ఏదో ఒకరోజు చూడవచ్చు, 2 రోజులు చూడవచ్చు, ఒక నెల రోజులు చూడవచ్చు, సంవత్సరాల తడబడి అల్లుడు గారు తీసుకెళ్ళటం లేదంటున్నారు, మిమ్మల్ని అయితే వద్దంటున్నారు, ఇది ఏం పద్ధతి అని మనం అడుగుతున్నప్పుడు, ఏమోనయ్యా దేవునికి మేము ఆధారపడిన వారుగా ఉన్నాం అని చెప్పినప్పుడు, దేవుడు అసాధ్యం అనుకుంటున్న ఆ యొక్క ఫైల్ని కదిలించిన వాడుగా ఉన్నాడు. అలా ఆ యొక్క ఫైల్ని కదిలించిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైన సంతానాన్ని బహుమానముగా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఆమె జీవితంలో గర్భఫలాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నావో, దేవుడు సమస్తమును సాధ్యపరుచునుగాక. హల్లెలూయా. దేవుడు మన పరిస్థితి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన పరిస్థితి ఎప్పుడు కూడా మనది ముగింపు కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. అందరూ అంటూ ఉంటారు, వీడి పని అయిపోయింది అంటూ ఉంటా, ఇక వీరు ఏమీ చేయలేరు అంటూ ఉంటా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుతూ అని నేను నీతో చెప్పలేదా? చాలా. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అంటే, దేవుడు మనతో ఉన్నాడు అంటే నీ కథ ఇంకా ముగియలేదు. ఆయన కథ నీ కథని ఇంకా ఆయన రాస్తూనే ఉన్నాడు. అందరూ అనుకుంటూ ఉన్నారు నీ పని అయిపోయింది, నీ కథ అయిపోయింది. కానీ దేవుడు పునిస్టాప్ పెట్టకపోతే ఎవరు నీ జీవితానికి పునిస్టాప్ పెట్టరు. ఒకవేళ దేవుడు పునిస్టాప్ పెడితే ఎవరు ఆ పునిస్టాప్ను తీలేరు. దేవుడు నీ కథను ఇంకా రాస్తున్నాడు. అందరూ ముగిసిపోయింది అనుకుంటారు, కానీ నీ కథ ఇంకా ముగిసిపోలేదు. దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే నీ కథ ఇంకా ముగిసిపోలేదు. ఎందుకంటే ఆ యొక్క లాజరు గారు చనిపోయారు, కథ ముగిసిపోయింది అనుకున్నారు. 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోతుంది అనుకున్నారు. అంటే దేహము కుళ్ళిపోయిన అనుభవాలు ఉన్నా కూడా, అక్కడ అసాధ్యం అనుకుంటున్న పరిస్థితులు కూడా, అక్కడ దేవుడు వారితో పాటు ఉన్నాడు. ఒక్క మాట సెలవు చేత 4 రోజులు తర్వాత మరణించిన లాజరు కూడా సమాధుల నుంచి లేపబడి సజీవుడిగా తిరిగి వచ్చిన వాడు ఉన్నా. నీ జీవితంలో మరణతుల్యమైన అనుభవాలు నీ కుటుంబంలో ఏమున్నాయో, ఏ విషయంలో ఇది జరగదు అని దాని ఒక సమాధికరమైన అనుభవాల్లోకి వచ్చావో, ఏ విషయంలో ఈ మార్పు రాదు అనే ఒక మరణకరమైన అనుభవంలోకి వచ్చావు, ఏ విషయంలో ఫలితం రాదు అనే ఒక మరణకరమైన అనుభవాలు ఆ పరిస్థితిని బట్టి ఉన్నాయో నాకు తెలియదు. కానీ దేవుడు ఆ మరణకరమైన అనుభవాల నుంచి దేవుడు తిరిగి పునరుజ్జీవనం దయచేయునుగాక. ఎందుకంటే దేవుడు మనతో పాటు ఉన్నాడు కాబట్టి మన కథ ఇంకా ముగియల, మన కథ ఇంకా అయిపోలేదు. మన కథను ఆయన ఇంకా రాస్తున్నవాడుగా ఉన్నాడు. ఆయన చివరి పేజీ రాసేంత వరకు కూడా మన కథ ముగియలేదు. హల్లెలూయా. ఇంకొంచెం నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ డాక్టర్లు గారు ఒక చిన్న బిడ్డ ఎక్కువ విషయంలో హోప్లెస్ అంటున్న వారుగా ఉన్నప్పుడు, ఆ తల్లి ఆ సంఘాన్ని ప్రార్థన చెప్పినప్పుడు, సంఘమంతా ఆ యొక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, హోప్లెస్ అన్న డాక్టర్లే ఆశ్చర్యంగా ఆ బిడ్డను చూస్తూ ఉన్నవారు ఉన్నారు. ఇది వైద్యశాస్త్రంలో గొప్ప అద్భుతమని డాక్టర్లే చెప్తున్నారు. డాక్టర్లు అనుకుంటున్నారు వీరి కథ ముగిసిపోయింది అని, వీరి కథ ముగిసిపోయిందని. కానీ దేవుడు, అయ్యా ఈ కథ ఇంకా ముగిసిపోలేదు, నా మహిమ వారి ఎదుట ప్రత్యక్షపరచబడిన నిమిత్తమే ఈ కథను నేను ఇంకా రాస్తూ ఉన్నాను అంటున్నా. అట్లాగే సమాజంలో నీ కుటుంబాన్ని చూసి ఈ కుటుంబం చిదిగిపోయింది అంటూ ఉంటా. అట్లాగే నీ ఆర్థిక పరిస్థితిని చూసి ఇక ఇంతే, వీరి పరిస్థితికి ఎన్నటికీ లెగరు అని అంటూ ఉంటా. నీ ఆరోగ్య పరిస్థితిని చూసి ఇక ఇంతే, వీరికి బాగుపడరు అంటూ ఉంటా. కానీ దేవుడు నీ కథ రాస్తున్నంత వరకు నీ కథ ఇంకా ముగిసిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకొంచెం మనము లోతుకి వెళదాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి చిన్నవాళ్ళ ద్వారా దేవుడు మహత్తరమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. 1 సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇక్కడ దావీదు చాలా చిన్నవాడు, యుద్ధ నేర్పరే అనుభవం అనేది ఇతనిలో లేదు. కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందురు, యుద్ధము యెహోవాదే. అంటే నువ్వు చిన్నవాడివే, నువ్వు దేవుడు నీకు తోడై ఉన్నా కూడా చిన్నవాడైన నీ ద్వారానే గొప్ప విజయాలు ఇస్తాడు.
జనులు మాట్లాడుకునే విజయాలు దేవుడు నీ పక్షంగా ఇస్తాడు. ఎందుకంటే దావీదు యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు. ఇక్కడ గొర్రెలు కాసేవాడే కానీ యుద్ధం చేసేవాడు కాదు. కానీ గొర్రెలు కాసేవాడితో దేవుడు ఏం చేయించాడంటే యుద్ధం చేయించాడు. ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతడు చిన్నవాడు. కొంచెం నిప్పు విస్తారమైన అగ్ని ఏ విధంగా అయితే తలగబెడుతుంది, అట్లాగే నీవు దేవుని కొరకు మండే స్వభావం కలిగిన వాడుగా ఉన్నట్లయితే, మండే హృదయం నువ్వు కలిగిన వాడుగా ఉన్నట్లయితే, నీ మండుచున్న హృదయాన్ని బట్టి దేవుడు అవిశ్వాసపు సామ్రాజ్యాన్ని తగలబెట్టునుగాక, సాతాను రాజ్యాన్ని తగలబెట్టునుగాక. హల్లెలూయా. నువ్వు చిన్నవాడివే, దేవుడు నీ పక్షంగా ఘనమైన కార్యాలు జరిగించునుగాక. దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మూసిన తలుపులు అనేవి తెరవబడతాయి. ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతలకు ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండాను తీయవాడును, ఎవడును తీయలేకుండాను వేయవాడును, సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు. తలుపు వేస్తే దాన్ని ఎవరు తీయలేరు, దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవరు మూయలేరు. అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకి తోడై, అంటే ఏ తలుపులు అయితే మనకు వ్యతిరేకంగా మూయబడ్డాయో, మూయబడిన తలుపులు అనేవి తెరవబడ్డాయి. ఎందుకంటే కొంతమంది జీవితంలో ఉద్యోగం అనే తలుపు మూయబడుతూ ఉంటుంది. ఇక నా జీవితంలో ఉద్యోగం వస్తుందా అన్న తలుపు. అలాగే కొంతమంది జీవితంలో ఆరోగ్యం అనే తలుపు మూయబడుతుంటుంది. కొంతమంది కుటుంబ జీవితాల గురించి నేను మాట్లాడుతున్నా, ఇంక వీరిద్దరు కలుస్తారా అన్న తలుపు మూయబడినట్టుగానే కనపడుతూ ఉంది. అయితే ఎన్నో సంవత్సరాల ఆ యొక్క ఎడబాటు తర్వాత ఇక వీరి జీవితంలో ఇంతే, వీరి బ్రతికింతే, ఎవరికి వారు మరలా నూతనంగా జీవనం ప్రారంభించాలి అని అనుకున్న వారే మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఉచితమైన కృపను బట్టి వారు మరలా జతగా ఏర్పాటు చేసి ఒక ఉత్తమమైన జంటగా నిలబెట్టిన వాడుకు ఉన్నాడు. అంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకున్నట్లయితే ఏది అసాధ్యంగా కనపడుతుందో అసాధ్యమైన కార్యాలు దేవుడు ఏం చేస్తాడు అంటే సాధ్యం చేసేవాడుగా ఉంటాడు. అంటే ఆయన మన తలుపును మూస్తే ఎవరు తెరవరు, ఆయన తెరిస్తే ఎవరు మూయరు. నీకు వ్యతిరేకంగా ఏ తలుపు మూయబడిందో, పౌలు శీలలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, వారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా తలుపులు మూయబడినవిగా కనపడ్డాయి. అప్పుడు వారి పాటలు ప్రార్థన అనేది చేసిన వారుగా ఉన్నారు. ఆ పాటలు ప్రార్థన ఏం చేసిందంటే ఆ చెరసాల తలుపులు అనేవి తెరవబడినట్లుగా, భూకంపము వచ్చినట్లుగా, అక్కడ రక్షణ కార్యము జరిగించబడినట్లుగా ఒక మహత్తరమైన కార్యము అక్కడ జరిగించబడింది. అంటే వారిని మనుషులు దేహపరంగా ఆ యొక్క చెరసాల తలుపులు మూసివేసే కానీ, వారిని ఆరాధించుకోకుండా కానీ, ప్రార్థన చేయకోకుండా కానీ ఆ తలుపులు మూసివేయలేదు. అలాగే ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏ తలుపులు మూయబడ్డాయో, దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే నీకు వ్యతిరేకంగా మూయబడిన ప్రతి ఒక్క తలుపు తెరవబడునుగాక. నీ ఇంట్లో ఏ చుట్టం అయితే మాట్లాడడం మానేస్తుందో వాళ్ళే గలగల నీ పక్షంగా మాట్లాడునుగాక. హల్లెలూయా. నువ్వు అంతకన్నా ఎక్కువ నీ నోటి తలుపులు తెరిచి మాట్లాడునుగాక. ఇంకా కొంచెం మనము దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళదాం. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అంటే మన బలహీనత ఏమై ఉన్నా కూడా ఆ బలహీనతలో మన బలానికి మించిన పనులు ఆయన చేయవాడుగా కనబడుచు ఉంటా. మన బలహీనతలను వాడుకొని ఆయన ఏం చేస్తారంటే తన యొక్క మహిమకు దాన్ని వేదికగా మార్చుకుంటా. పౌలు గారు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే ప్రభువునందు బలవంతుడని అనుకుంటున్నాడు. ఒక ఆయన రాత్రిపూట కారు ప్రయాణం చేస్తున్న వాడుగా ఉన్నాడు. అనుకోకుండా ఒక లైటు బాగా డ్యామేజ్ అయిపోయింది. ఈ ఒక్క లైట్తో ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు మరి ఏమైందో ఏంటో కానీ ఆ లైట్ కూడా చాలా తక్కువ కాంతి అనేది వస్తూ ఉంది. ఇక ప్రయాణం సాధ్యమవుతుందా అన్న ఆందోళన అందరిలోనూ, కారులో ఉన్న వారందరిలోనూ కనబడుతుంది. కానీ కార్ డ్రైవర్ గారు ఆ ఒక్క లైట్ని ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ లైట్ మార్గమంతటికి దారి అయితే చూపడం లేదు కానీ తర్వాత కొంత దూరం వరకు వెళ్ళడానికి మాత్రం దారి చూపెడుతుంది. అట్లా వెళ్ళగా వారు అనుకున్న గమ్యం వారు చేరగలిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి మన జీవితంలో కూడా ఇక వీరు జీవితము కుంటుపడిపోయింది, వీరి కుటుంబము
దిగజారిపోయింది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఎక్కడో మనకు ఒక నిరీక్షణ ఇస్తాడు, ఎక్కడో మనకి ఒక దీపపు వెలుగు అనేది మనకి ఇస్తూ ఉంటాడు. ఆ దీపపు వెలుగును మనం పట్టుకున్నట్లయితే ఆ దీపము మనకున్న దారంతా కనబడకపోవచ్చు, ఆ దీపము ద్వారా మన భవిష్యత్తు కనబడకపోవచ్చు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు. కానీ ఆ దీపం ఏం చేస్తుందంటే తర్వాత అడుగు అనేది తడబడుకోకుండా జాగ్రత్తగా ఆ దీపం మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే పాదాలకు ఆయన ఎలాగుంటాడంటే దీపంగా ఉంటాడు, త్రోవకు వెలుగుగా ఉంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మన విశ్వాసము అసాధ్యాన్ని ఏం చేస్తుందంటే కదిలిస్తుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి మనసులో సందేహింపక నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని. ఇక్కడ దేవుడు మనతో ఉన్నట్లయితే మన విశ్వాసం ఏం చేస్తుందంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది అంటున్నా. మనం ప్రార్థన చేస్తాం, ఇదిగో పర్వతమో నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసంతో నీవు ప్రార్థన చేసినట్లయితే సముద్రం ధనాంతరగలి సముద్రంలో పడతాం కదంటే దేవుడు దానికి తగ్గ కార్యం చేస్తాడు. ఇతడు వెళ్ళే మార్గంలో ఈ కొండ అడ్డంగా ఉంది, పర్వతం అడ్డంగా ఉంది. కానీ ఆ పర్వతం వల్ల చుట్టూ 6-7 కిలోమీటర్లు తిరిగి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో ఈ పర్వతం అడ్డంగా ఉండడం వల్ల అనేక మంది సమయానికి వైద్యం చేయించుకోలేకపోతున్నారు అనుకున్నా. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే ఒక పోర్ట్ అనేది పడింది. ఆ పోర్టుకు అనుకూలమైన రాయ ఈ యొక్క పర్వతంలో ఉంది. కాబట్టి ఆ పర్వతాన్ని అంతా తొలిచి పోర్టుకి నది ఒడ్డున, ఆ యొక్క సముద్రపు ఒడ్డున ఆ తెరలకి రక్షణగా బ్యారియర్లుగా వాటిని వేసిన వారుగా ఉన్నా. అంటే నువ్వు విశ్వాసంతో పలుకు, పర్వతాలు ఏమైపోతాయో తెలుసా, అవి కదిలి సముద్రంలో పడతాయి. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మన విశ్వాసము అసాధ్యాలను ఏం చేస్తుంది అంటున్నాను, సాధ్యము చేస్తుంది అంటున్నవాడుగా ఉన్నా. నీ జీవితంలో ఏది అసాధ్యంగా కనపడుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఒక రైతు పంటను పండిస్తూ ఉన్నాడు. ఇక వీడు ఎప్పుడు చూసినా వీడితో పాటు మనం ప్రయాణం చేసాము అంటే మన జీవితం నాశనమేరా అని వాడు గింజ పెట్టినప్పుడు ఎవరు గింజలు పెట్టరంటండి. వాడు గింజలు పెట్టినప్పుడు ఎవడో గింజ పెట్టడంటండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవడైనా నిష్టదరిద్రుడు ఎవడున్నాడంటే వీడు పెట్టినప్పుడు బాగా పండిద్దంట, కానీ కోసేటప్పుడు వర్షం పడద్దట. కోసేటప్పుడు ఏం పడద్దటండి, వర్షం. అమ్మో ఈడు పీట లగ్గంలో మట్టుకి మనం మాత్రం గింజ పెట్టకూడదు. ఈ సంవత్సరం కూడా అట్లాగే పెడుతున్నవాడుగా ఉన్నాడు. అందరూ అంటున్నారు, హేళన చేస్తున్నాం, ఇదిగో నిష్టదరిద్రుడు మొదలు పెట్టాడు రా బాబు, వీడు ఏదో ఒకటి చేస్తేనే కానీ మనం మొదలు పెట్టకూడదని అనుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా సరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వీడు ఏం చేశాడంటే గింజ పెట్టిన వాడుగా ఉన్నాడు. వీడికి అనుకూలంగా వర్షం పడింది. తర్వాత వారు గింజ పెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ గింజ పెట్టలేనంతగా వాతావరణం వారికి అనుకూలించలా. వీడు పెట్టిన గింజకి అనుకూలమైన వాతావరణం సరిపోయింది. ఆ సంవత్సరం విస్తారమైన పంట పడింది. ఏ వ్యక్తి అయితే వీడిని శాపనాకారుడు అన్నారో, ఏ వ్యక్తులు అయితే నష్టజాతకుడు అన్నవారుగా ఉన్నారో, ఇప్పుడు వాడు పండించిన పంటని ఆ గ్రామం అంతా కూడా సంవత్సరము తిని తృప్తి పొందింది. ఒకసారి నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే కొన్ని అసాధ్యంగా అనిపిస్తాయి, కానీ అసాధ్యాలన్నిటిని దేవుడు సాధ్యపరచునుగాక. ఇంకొంచెం మనం లోతుగా వెళదాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 32వ అధ్యాయం కీర్తన 8వ వచనంలో చూసుకున్నట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. చాలండి. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనం నడవలసిన మార్గానికి ఒక దిశ వస్తుంది, ఒక మార్గం వస్తుంది. అంటే అర్థం ఏమిటో తెలుసా? కొంతమంది ఏ నిర్ణయం తీసుకోవాలో వారికి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ ఆలోచన చేయాలో తెలియదు. కానీ వారు చేస్తున్న ఆలోచన ప్రకారం వారు ముందుకు వెళుతూ ఉంటా. కానీ దేవుడు అంటున్న మాట, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించేదను అని వాక్యం చెబుతుంది. చాలాసార్లు మనం అనుకున్న ఈ దారి సరైనదేనా, ఇది దేవుని చిత్తమేనా, మనం వెళుతున్నది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా? అయితే నువ్వు వాక్యాన్ని పట్టుకుని ముందుకెళ్ళినట్లయితే మార్గంలో ఆటంకాలు కలగవచ్చు, కానీ ఆటంకాలు మాత్రం నీ గమ్యాన్ని ఏం చేయవంటండి, చేరే మార్గాన్ని చెడగొట్టలేవు. మార్గంలో ఆటంకాలు కలగవచ్చాం, కానీ నీ యొక్క నడకను మాత్రము ఆపలేవు. ఇశ్రాయేలు మార్గంలో ఎర్ర సముద్రం ఆటంకంగా ఉంది, కరువు ఆటంకంగా ఉంది, ఎన్నో
పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి, కానీ వారి ప్రయాణం కూడా ఆలస్యం అయ్యింది. అయినా కానాకు చేరుకోకుండా దేవుడు వారిని ఆపలేదు. అంటే దేవుడు నీకు దిశగా ఉన్నట్లయితే, దేవుడు నీకు తోడుగా ఉండి నీకు దిశను మార్గం చూపెడుతున్నట్లయితే, నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడు నిన్ను ముందుకే తీసుకువెళ్ళును గాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మార్గం చూపెడతాడు అంటున్నా. కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనంలో మరలా చదువుకుందాం వాక్యాన్ని. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నవాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఒక వ్యక్తి ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, చిన్న వ్యాపారం మొదలుపెట్టమంటున్న వాడిగా ఉన్నా. వ్యాపారం మొదలుపెట్టిన వాడిగా ఉన్నా. అదే పెద్ద గొప్ప వ్యాపారం అయితే కాదు. ఆ వ్యాపారం కనీసం తన ఖర్చులు కూడా పూరించేదిగా కనపడడంలా నష్టాలతోనే కొనసాగిస్తున్న వాడుగా ఉన్నాడు. ఆ సహోదరుడు దేవుని సన్నిధానంలోకి వచ్చి, అయ్యా, ఈ వ్యాపారం నేను ఉండి లేని సంసారము, ఈ సంసారాన్ని ఎదుకోవాలి, వ్యాపారాన్ని ఎట్లా కొనసాగించగలుగుతాను, నష్టాలు వస్తున్నాయి, నేను ముందుకు సాగలేను అంటున్నప్పుడు దేవుడు నీకు కలిగింది నువ్వు కొనసాగించని మరలా దేవుడు తీర్మానించిన వాడుగా ఉన్నా. మనసుకి ఇబ్బంది అనిపించింది, అయినా దేవుడు సన్నిధానంలో ఈ తీర్మానం తీసుకున్నానని చెప్పి మరలా వ్యాపారం ప్రారంభించాడు, నమ్మకంగా కొనసాగించాడు. గొప్పగా వ్యాపారం సాగుతుందంటే గొప్పగా వ్యాపారం సాగడంలా, తోటివారితో పోల్చుకుంటే ఇతడు చాలా హీన స్థితిలో ఉన్నాడు. అయినా తన నమ్మకమైన వ్యాపారాన్ని అతడు కొనసాగించడం వల్ల ఏం జరిగిందంటే, ఒకరోజు ఆ నమ్మకత్వాన్ని, ఆ వ్యాపారాన్ని నిలబెట్టింది. ఆ నమ్మకత్వాన్ని ఆ ప్రాంతంలో ప్రముఖమైన పాల వ్యాపారికి ఇతడు మార్చబడిన వాడిగా ఉన్నాడు. ప్రారంభంలో ఈ పాల వ్యాపారం చేస్తుంటే అంతా నష్టమే, కానీ నమ్మకత్వంతో ఈ పాల వ్యాపారం చేయించడం వల్ల అతని దగ్గర గిద్దెడు పాలు పోసుకున్న చాలు, వీళ్ళ దగ్గర లోటా పాలు పోసుకున్నా అనవసరం అన్నట్లుగా ఇతని యొక్క నమ్మకత్వాన్ని ఆ వ్యాపారం ఏం చేసిందో తెలుసా, వృద్ధిలోకి నడిపించింది. దేవుడు అంటున్న మాట, నీకు ఏది కలిగినా కూడా కలిగిన దాంట్లో నువ్వు నమ్మకం కలిగి వ్యాపారం కొనసాగించని ఆ వాగ్దానాన్ని బట్టి అతను ముందుకెళ్ళాడు. కాబట్టి దేవుడు అతని యొక్క మార్గమునకు, త్రోవను, దిశగా ఆయన వాడుకున్నా. ఈరోజు నేను చెప్తున్న మాట కూడా అదే. నీ మార్గంలో నువ్వు నమ్మకంగా ఉండే ప్రయాణం చేసినట్లయితే దేవుడు నీకు అనుకూలమైన ద్వారాలు తెరుచునుగాక. కీర్తన యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే మొలుచును. అంటే దేవుడు నూతన క్రియను చేస్తున్న వాడుగా ఉన్నాడు. అరణ్యములో దేవుడు త్రోవను సరళం చేస్తున్న వాడుగా ఉన్నా. ఈరోజు దేవుడు నీ పక్షంగా కార్యాన్ని చేస్తున్నట్లయితే, దేవుడు నీకు మార్గనిర్దేశంగా ఉన్నట్లయితే, దేవుడిని నడిపిస్తూ ఉన్నట్లయితే, అరణ్యమే అయినా కూడా అక్కడ నూతనమైన మార్గాన్ని దేవుడు తయారు చేస్తాడు. అరణ్యం ఆ యొక్క ఎర్ర సముద్రమే అయినా కూడా దానిలో ఒక బాటను ఏర్పాటు చేస్తాడు. ఆ యొక్క యోర్దాన్ నది అయినా కూడా దేవుడు యోర్దాను దాటి దేవుడు అవతల ఒడ్డుకు తీసుకెళ్తాడు. పెద్ద పెద్ద కోటలే అయినా కూడా కోటలను కూల్చి దేవుడు ముందుకు నడిపించు అడుగు ఉంటాడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని చేయునుగాక. నీ జీవితంలో ఆర్థికమైన ఇబ్బందే, కానీ ఆ నూనె, నీకున్న నూనెనే మిగతా ఖాళీ కుండలు నింపుడు ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందిని తొలగించే కార్యక్రమాన్ని ఆయన మొదలుపెడతాడు. ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో, ఎవరైతే దేవుడు తోడుగా ఉంటారో వారి జీవితంలో దేవుడు నూతనమైన మార్గాలు తెరుచునుగాక. ఒకసారి మన జీవితంలో మన ఎదుట కనబడే త్రోవ మనకు చక్కగానే కనపడుతుంది, కానీ తుదకు అది ఎక్కడికి నడిపిస్తుందంటే ఆ యొక్క నాశనానికి నడిపించేదిగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకుని వెళ్ళు. అలా ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ త్రోవ ఒకసారి కష్టంగానే, ఇరుకు మార్గము ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఆ ఇరుకు మార్గం గుండా నువ్వు వెళ్ళు. ఆ ఇరుకు మార్గం ఏం చేస్తుంది, క్షేమకరమైన స్థితిలోకి నడిపిస్తుంది. కానీ కొన్ని మార్గాలు ఉంటాయి, విశాలమైన మార్గాలు, అందరూ నడిచే మార్గాలు, కానీ ఆ మార్గాలు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా నిన్ను నాశనంలోనికి నడిపించేవిగా ఉంటాయి. దేవుడు నడిచే దారి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అంటే నిన్ను నన్ను దేవుడు తోడుగా ఉండి నీకు నాకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నట్లయితే ఆ నడకలో ఇబ్బందులు రావచ్చు, కానీ ఇబ్బందులు వచ్చినా కూడా ఆ నడక స్థిరంగానే కొనసాగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారి యొక్క జీవితాలు మనం చూసుకున్నట్లయితే వారు నడిచే నడకలు ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ గమ్యానికి దేవుడు నడిపించిన వాడిగా ఉన్నాడుగా. ఒక వ్యక్తి సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నా, అలా ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రపు గాలి, సముద్రపు వలలు ఆ యొక్క ఓడ యొక్క దిశను మార్చివేశాయి.
ఓడను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నాయి. ఎలాగ ముందుకు వెళ్ళాలో కూడా ఓడలో అల్లకల్లోలంగా కనబడుచు ఉన్నది. అయితే వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు, కానీ కెప్టెన్కి మాత్రం ఏ భయం లేదు. ఇదిగో సముద్రము నా యొక్క ఓడ యొక్క దిశని ఎంత మార్చివేసినా, అలలు నా మార్గంలో ముందుకు వెళ్ళనీయకోకుండా ఎంత ప్రయత్నం చేసినా నేను భయపడను. ఎందుకో తెలుసా, నా దగ్గర కదలని కంపాస్ ఉంది. ఈ కంపాస్ ఏం చేస్తుందంటే దిక్చూసి నాకు మార్గాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎన్ని అలలు ఎంత భీకరంగా నాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా, నా ఓడలను కదిలించినా కూడా ఈ కంపాస్లో ఉన్న దిక్సూసి మాత్రము కదలదు. కాబట్టి దాన్ని బట్టి నేను ప్రయాణం చేస్తానంటున్నాడు. అందుకే పర్వతము తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను వీడిపోదని దేవుడు వాగ్దానం చేసిన వాడు ఉన్నాడు కదా. దేవుడు గనక నిన్ను నడిపించినట్లయితే దేవుడు నీకు ఒక మార్గదర్శి అయి, ఒక దిక్సూసి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని మనము ఆ యొక్క లక్ష్యంగా దిశగా పెట్టుకున్నట్లయితే మన యొక్క లక్ష్యం అటండి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంటే దేవుడిని మనం గురిగా పట్టుకొని ప్రయాణం చేయాలి. ఒకసారి మన జీవితంలో ప్రారంభంలో గృహ నిర్మాణకులు ఉంటారు. గృహ నిర్మాణకుల పని ఏమిటంటే టాపీ మేస్త్రి ఏది చెప్తే అది చేయాలి. వారు ఇటుకలు తేమంటే ఇటుకలు తేవాలి, సున్నం తెమ్మంటే సున్నం రావాలి, ఇసుక జల్లించమంటే ఇసుక జల్లించాలి. అది వారి పని. వారికి ఉన్న నాలెడ్జి అంతవరకే. అట్లాగే టాపీ పని వారు కూడా నిర్మాణం కట్టే వరకు వాళ్ళ నాలెడ్జి. కానీ ఆ యొక్క ఆర్కిటెక్ట్ ఉంటాడు, నిర్మాణం కట్టకమునిపే, భూమిలో పునాది వేయకమునిపే, నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్స్ అన్నీ కూడా లోపల బయట అన్నీ అతడు ముందుగానే ఒక ఆర్కిటెక్చర్, ఒక డిజైన్, ఒక రూపం అతడు కలిగిన వాడుగా ఉంటాడు. నువ్వు ఇటుకలనే చూస్తున్నా, కానీ ఇటుకల తర్వాత దాని ద్వారా నిర్మితమైన నిర్మాణాన్ని ఆర్కిటెక్ట్ చూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. చాలామందికి పనిచేసే వారికి ఏం కడుతున్నామో, ఇక్కడ ఏ డిజైన్ వస్తుందో వారికి ఏం అర్థం కాదు. కానీ ముందుగానే డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ మాత్రం స్పష్టంగా తెలుసు ఏ నిర్మాణము ఏ రూపంలో కడుతూ ఉన్నాము అని. అట్లాగే దేవుడు మనకు దిశగా ఉన్నట్లయితే మన లక్ష్యం ఎలాగుంటుందంటే స్పష్టంగా కనపడుతుంది. ఆర్కిటెక్ట్కి ఎలాగైతే లక్ష్యం స్పష్టంగా కనబడిందో, ఆ యొక్క భక్తుడు అంటున్నాడు, దేవుడు ఏ పట్టణానికి నిర్మాణకుడు శిల్పి ఉంటాడో ఆ పట్టణానికి నేనేమవుతానంటున్నానంటే వారసుడు. అంటే దేవుడు తనకు దిశగా ఉన్నాడు కాబట్టి తన లక్ష్యము ఆ యొక్క అబ్రహాముకి స్పష్టంగా కనపడింది. ఇక్కడే కాదు, నేను అక్కడ బహుమానం పొందుకోవాలనుకుంటున్నాడు. పౌలు గారికి దేవుడు దిశగా ఉన్నాడు, తన లక్ష్యం స్పష్టంగా కనపడింది. అందుకే నేను చిక్కులు పెట్టి వాటన్నిటిని విడిచిపెట్టి, వెనుకున్న వాటిని విడిచిపెట్టి బహుమానం కొరకు నేను ముందుకే పరిగెడుచున్నాను అంటున్నా. అంటే లక్ష్యము స్పష్టంగా కనపడింది. దేవుడు పౌలు గారికి తోడైనట్లయి ఉన్నాడు కాబట్టి. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఒక దిశను చూపుతాడు. ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, లేకపోతే ఏ ఆలోచన చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో అన్నది దేవుని యొక్క తోడు నిన్ను నడిపించి స్థిరపరచునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వీటిలో దీవించునుగాక.